నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాలమూరు రంగారెడ్డి పథకంలోని వట్టెం పంప్ హౌస్ మునక ప్యాకేజీ 7 ఆడిట్ నుంచి సొరంగ మార్గంలోకి భారీ వరద. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని వ్యాఖ్య. రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షానికి అపార నష్టం. వరదల వల్ల ఇప్పటి వరకు 21 మంది దుర్మరణం. ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. దేశంలో కులగణనకు ఆర్ఎస్ఎస్ మద్దతు. ఎన్నికల అంశంగా వాడకూడదంటూ హితవు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా వట్టెం జలాశయం వద్ద నిర్మించిన పంప్ హౌస్ మునిగిపోయింది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీపురం, నాగర్ కర్నూలు, నాగనూలు చెరువుల నుంచి భారీగా వరద దిగువకు వెళ్తోంది. పంప్ హౌస్లోకి వెళ్లేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేసుకున్న ఆడిట్ల నుంచి ఈ వరద నీరు సొరంగ మార్గంలోకి భారీ ఎత్తున చేరింది. దీంతో వట్టెం వద్ద నిర్మించిన పంప్ హౌస్ మునకకు గురైంది. మొత్తం 10 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ 4 పంపుల్ని సిద్దం చేశారు. 5వ పంపు బిగింపు పనులు కొనసాగుతున్నాయి. సొరంగ మార్గంలోకి భారీ ఎత్తున నీరు చేరిన నేపథ్యంలో పంప్ హౌస్ పనులను నిలిపివేశారు. ప్రస్తుతం మోటార్లతో నీళ్లెత్తిపోసే పనులు కొనసాగుతున్నాయి. సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర సొరంగ మార్గమంతా నీరు చేరడంతో డీ వాటరింగ్ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎంత నష్టం వాటిల్లిందనేది నీటి తోడివేత అనంతరం అంచనా వేయనున్నారు. వరద విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పీకల్లోతో కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం ఆదుకోవాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ధాటికి 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా ఉందని, ఆ మొత్తాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి ప్రకోపానికి వెలువెళ్లన్న ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రతిపక్ష పార్టీ వరదలతో బురద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచేందుకు సచివాలయంలో సమీక్షలు కాకుండా నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో మున్నేరు వరద మిగిల్చిన విషాదం చూసి చలించిపోయానన్నారు. ప్రకృతి విలయంలో నష్టపోయిన బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ పాలేరు ఏటి ప్రవాహాన్ని, మునిగిన పంట పొలాల్ని పరిశీలించారు. పాలేరు జలాశయానికి దిగువన సాగర్ ఎడమ కాల్వకు యూటీ వద్ద పడిన గండి పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలేపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్పలో మున్నేరు ముంపునకు గురైన ప్రాంతాలు పరిశీలించారు. 2 ఇళ్లల్లోని మహిళలతో మాట్లాడి ఓదార్చారు. నష్టం, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్నేరు వరదతో సర్వం కోల్పోయామని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోగా అధైర్యపడొద్దని, అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తరువాత ఖమ్మం చేరుకుని మంచికంటి నగర్లో పర్యటించారు. ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలను అన్నిటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది. కనివిని ఎరగని విధంగానే ఇప్పుడు చాలా మంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ల నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది, ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రహదారులు, కాలువలు, చెరువులకు గండ్లు పడ్డంతో పాటు సబ్స్టేషన్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని,
ప్రాథమికంగా 5,438 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. వరదల్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించారని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాల్సిందిగా రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మీద ప్రకృతి దాడి, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి. నిధులే అడగడం లేదు, మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మము, ఈ వరంగల్లో, మహబూబాబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని, ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను. రాష్ట్రంలోని విపత్కర పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ మౌనముద్రలో ఉన్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు కేవలం మాటలకే పరిమితమయ్యారని, వరదలపై సైతం బురద రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చనిపోయిన ప్రతి వ్యక్తికి, ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశువులు చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గొర్రెలు కానీ, మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే 5,000 రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం. ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇదే కాకుండా ఇళ్లలో నీళ్లు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం 10,000 రూపాయల లాకి కూడా ఇవ్వాలని, పక్కా ఇల్లుండి కూలిపోతే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ప్రజల్ని ఆదుకునేందుకు వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో మరో 4-5 రోజుల పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తారు. ఖమ్మం నుంచి నేరుగా డోర్నకల్ నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్ చేరుకుని అక్కడి నుంచి మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఆకేరువాగు వంతెనని పరిశీలిస్తారు. వరద తీవ్రతపై ఆరా తీయనున్నారు. అక్కడి నుంచి వరద ముంపునకు గురైన నెల్లికుదురు మండలం రావిలాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి వరద నష్టాన్ని తెలుసుకుంటారు. అనంతరం గురవ మీదుగా కలెక్టరేట్ చేరుకుని జరిగిన నష్టం, బాధితులకు సాయం, సహాయక చర్యలపై అధికారులకి దిశానిర్దేశం చేయనున్నారు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీపై కూర్చొని వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తారని ఆరోపించారు. భారీ వర్షాలు, వరదలపై రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు సుమారు 21 మంది ప్రాణాలని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మానుకొని వరద బాధితులకు సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. వరదలొస్తే సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు సహాయం చేయకుండా తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. నుంచి అందిన సమాచారం ప్రకారంగా 31 మంది రాష్ట్రంలో మరణించారు. సంఖ్య తగ్గించాలి చూపించాలని చూస్తున్నారా, లేదా మీరు ఫెయిల్ అవుతున్నారా? ఆత్మవిమర్శ చేసుకోండి. ఖమ్మంలో సాయం అడిగినటువంటి వరద బాధితుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసినారు. సిగ్గుచెటు. సాయం అడిగితే లాఠీ చార్జ్ చేస్తారా? చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, పాలు లేవు, మంచినీళ్లు లేవు అని అడిగితే లాఠీలతో, పోలీసులతోని కొట్టిస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇదా ప్రజాపాలన అంటే? వరద బాధితులను లాఠీ చార్జ్ చేయడమే ప్రజాపాలన. వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ నేతలు బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు. నిర్మల్ జిల్లాలోని వరద ప్రాంతాలు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి పర్యటించి సోన్ మండలం జాఫరాపూర్ వద్ద నిర్మిస్తున్న వంతెనను సందర్శించారు. కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం కొంపలలోని అపర్ణ ఫామ్ గ్రోవ్ వద్ద డ్రైనేజీ వ్యవస్థను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.
స్థానికంగా ఏర్పడ్డ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడులో గోడకూలి తల్లి కుమార్తె మృతి చెందగా వారి కుటుంబాన్ని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. నారాయణపేట జిల్లా కలెక్టర్తో పాటు కొత్తపల్లి మండల తహసీల్దార్లకు ఫోన్ చేసి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షం అపార నష్టం మిగిల్చింది. పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలమట్టమై విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. వరదల్లో చిక్కుకుని 21 మంది మృత్యువాత పడ్డారు. నేడు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతకుమారి ఆదేశించారు. రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిని దాదాపు 192 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 464 పంచాయతీరాజ్ రహదారులు 575 కిలోమీటర్ల మేరకు దెబ్బతినగా సుమారు 421 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అంచనా వేసింది. 1400 చోట్ల మిషన్ భగీరథ సరఫరా పైపులు దెబ్బతిని సుమారు 80 కోట్ల మేర నష్టం కలిగింది. పలుచోట్ల నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ లేక 5700 గ్రామాలకు సమస్యలు తలెత్తాయి. వరదల ఉధృతికి రాష్ట్రంలో 3117 స్తంభాలు, 127 ట్రాన్స్ఫార్మర్లు, 18 సబ్స్టేషన్లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీటిపారుదల శాఖ పరిధిలో 260 చెరువులు, కాలువలకు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ప్రాజెక్టుల కింద 64 కాలువలకు గండుపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం, వరదలకు పలుచోట్ల 21 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన సర్కార్ ముందస్తు చర్యలపై కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్లు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కురిసే అవకాశమున్న ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు, ఇతర శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం కలెక్టర్లే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. రేపటి వరకు భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతంగా కొనసాగుతూ ఉంది. నిన్న రికార్డు స్థాయిలో 11,45,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంది. అంతే మొత్తంలో నీరు సముద్రంలో కలిసింది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తిందని చెప్పాలి. సాధారణంగా చూస్తే ప్రతిసారి తెలంగాణలోనూ అలాగే మహారాష్ట్ర, ఏపీలోని ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తేనే ఇటు ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా ఈ వరదంతా కూడా అక్కడి నుంచే వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి చూస్తే కనుక తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కురిసినటువంటి ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కురిసినటువంటి వర్షం వల్ల ఇటు పలు వాగులు, వంకలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా ఉపనదులన్నీ కూడా పొంగి పొరలాయి. దీంతో ప్రకాశం బ్యారేజీకి గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో రికార్డు స్థాయిలో వరద వచ్చింది. 11,46,000 క్యూసెక్కుల నీరు నిన్న బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసి పోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వరద ఉధృతి తగ్గుతూ ఉంది. 2.5 లక్షల క్యూసెక్కులు తగ్గింది. ప్రస్తుతం అయితే 9,17,976 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న పరిస్థితి ఉంది. 25 అడుగుల ఎత్తులో నిన్న బ్యారేజీ వద్ద ప్రవాహం ఉండగా 5 అడుగుల మేర తగ్గింది. 19.7 అడుగులు మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే వరద అంతకంతకు తగ్గుతుండటంతో ఇక్కడ దిగువన ఉన్నటువంటి ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పాలి. ఈ వరద విపరీతంగా పెరుగుతుంది. 12 లక్షల క్యూసెక్కులకు పైగా పెరుగుతుందని చెప్పేసి నిన్న అప్రమత్తం చేయడంతో కొంత దిగువ ప్రాంతాల ప్రజలు చాలా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పొలాలు కావచ్చు, ఇల్లు, అలాగే ఊర్లే మునిగిన పరిస్థితి ఉంది. దీంతో ఇంకా ఎంత ముంపు ఉంటుందో, ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అని చెప్పేసి ప్రజలు
భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అయితే వరద తగ్గుముఖం పడడంతో కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్ జిల్లా వాసులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద చూస్తే కనుక నిన్న భారీ ఎత్తున వచ్చినటువంటి వరదతో 4 పడవలు ఎగువ నుంచి దిగువకు ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొని వచ్చాయి. 4 భారీ పడవలు ఇసుక డ్రించింగ్ చేసేందుకు వాడేటటువంటి ఈ భారీ పడవలు అక్కడ కట్టి ఉన్నప్పటికీ కూడా భారీ వరద ప్రవాహంతో అవన్నీ కూడా తీగలన్నీ తెంచుకొని దిగువకు వచ్చేసాయి. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వేగంగా వచ్చి ఇక్కడ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం 67వ గేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ వేగంగా వచ్చి ఇట కౌంటర్ వెయిట్ అని పిలుస్తారు. గేట్లను పైకి కిందకి తెరిచేందుకు మూసేందుకు వినియోగించడంలో ఈ కౌంటర్ వెయిట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కౌంటర్ వెయిట్ను బలంగా ఢీకొనడం వల్ల లోపలటువంటి ఇనుప కడ్డీలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. బయటికి కనిపిస్తున్నాయి. ఇది మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయి గేటుకు అడ్డంగా పడి ఉంది. ప్రస్తుతం గేట్ అయితే తెరిచి ఉన్నప్పటికీ కూడా దీని ప్రస్తుతం మూయలేని పరిస్థితి అయితే ఉంది. ఈ గేట్లు ఇప్పుడు 67, 68, 69 గేట్ల వద్ద ప్రస్తుతం ప్రవాహం అయితే మందగించింది. ఇప్పుడు ప్రస్తుతం 67వ గేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. భారీ పడవ వచ్చి ఇక్కడ గేటుకు అడ్డంగా పడి ఉంది. దీంతో ఇక్కడ కిందికి దిగువకు వెళ్ళేటువంటి నీరు ప్రవాహం అడ్డగించి కొంత ఎగువన ముంపు పెరుగుతూ ఉంది. దీన్ని తీసేందుకు గాను దీన్ని తొలగించేందుకు అధికారులు కొద్దిసేపట్లోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రవాహం కొద్దిగా తగ్గుతున్న వల్ల మధ్యాహ్నం కంతా 5 లక్షలు లేదా 6 లక్షలు కనుక వస్తే ఈ గేటు మరమ్మతులు చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే చెబుతున్నారు. 68వ గేటు వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ భారీ పడవలు వచ్చి ఇక్కడ 68వ గేటు వద్ద కూడా అడ్డంగా పడి ఉన్న పరిస్థితి ఉంది. నీటి ప్రవాహానికి అడ్డం కావడంతో ఇటు ఎగువన కూడా ముంపు పెరుగుతోంది. దీనివల్ల ఇటు పడవలను తొలగించేందుకు కొద్దిసేపట్లోనే రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు చూస్తే కనుక ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు పెద్ద ఎత్తున ప్రవాహం అయితే వెళ్తూ ఉంది. ఈ ప్రవాహంతో ఇటు నాగాయలంక, అవనిగడ్డ తదితర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో వచ్చినటువంటి ఈ వరదతో ఊర్లకు ఊర్లే నీట మునిగిన పరిస్థితి ఉంది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈ ప్రస్తుతం రైల్వే ట్రాక్ చూడొచ్చు. రైల్వే ట్రాక్ ఆనుకొని నిన్న ప్రవాహం కొనసాగింది. ఇవాళ కొంత 5 అడుగుల మేర తగ్గి ప్రస్తుతం అయితే కృష్ణమ్మ చాలా ఉగ్రంగా ప్రవహిస్తోంది. దీని ఫలితంగా ఇటు కృష్ణానది పొడవున కూడా రిటైనింగ్ వాల్ను 2009లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రిటైనింగ్ వాల్ ప్రారంభించడం వల్ల ఇంత వరద వచ్చినప్పటికీ కూడా ఈ విజయవాడ ఆనుకొని ఉన్నటువంటి రామలింగేశ్వర కావచ్చు, యనమల కుదురు, రాణిగారి తోట తదితర ప్రాంతాలు ఏవి కూడా పెద్ద ఎత్తున ఈసారి ముంపునకు గురి కాలేదు. కేవలం కొద్దిపాటి లీకేజీ నీరు మాత్రమే అక్కడికి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వేలాది మంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే దిగువన ఈ కరకట్ట దాటి ఈ రిటర్నింగ్ వాళ్ళు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మాత్రమే ముంపు ప్రారంభమైంది. ఇటు పెద్దపుల్లిపాక కావచ్చు, పెనమలూరు నియోజకవర్గం, ఇటు అటే నాగాయలంక, అవనిగడ్డ నియోజకవర్గాల్లోనే పెద్ద ఎత్తున ముంపు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. దిగువన చిక్కుకున్నటువంటి ప్రజలందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే పోలీసు అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా వారిని గ్రామాల్లో చిక్కున్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. వారికి ఎక్కడ ప్రాణాపాయం జరగకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అయితే ప్రకాశం బ్యారేజీ వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఎగువన భారీ వర్షాలు కొంత తగ్గుముఖం పడడం వల్ల కొంత గంటకు ఉన్నారు. ఇది మధ్యాహ్నాన్ని కనుక 6 లక్షల క్యూసెక్కులకు అంటే 5 లక్షల క్యూసెక్కులకు తగ్గేటువంటి అవకాశం ఉందని, ఆ తర్వాత గేటు మరమ్మతు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఈ దిగువన కూడా వరద తగ్గడంతో సహాయక చర్యలు కూడా ముమ్మరం చేస్తామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం శ్రీవన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. హైదరాబాద్ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో పోషణ్ అభియాన్ ఎగ్జిబిషన్, పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి పోషకాహారం అనే కార్యక్రమంపై 5 రోజుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలు, విద్యార్థులు పోషక ఆహార పదార్థాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని గవర్నర్ అన్నారు. దేశం బలంగా ఉండడంతో పాటు దేశ ప్రజల మనస్సు, శరీరం దృఢంగా ఉంటేనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. Go to the universities, go to the colleges, talk to the students, see the dreams in their eyes, and you'll realize where the country is going in the future. That, we are doing a Poshan Abhiyan
nutrition. We are talking of Viksit Bharat, and many people misconstrue. But Viksit Bharat includes a Viksit mind and a Viksit body. A healthy mind, a healthy body is the definition of a Viksit Bharat or developed Bharat. సర్పంచ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుందని, సర్పంచ్ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. సర్పంచ్ల బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు 1300 కోట్ల రూపాయలు బకాయిలో పెండింగ్లో ఉన్నాయన్న ఆయన, కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్లు ఎక్కడికి పోయాయన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి సర్పంచ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తా ఉంది. మరి ఈరోజు సర్పంచ్ల పరిస్థితి ఎట్లయిపోయిందంటే, కొందరు చనిపోయినారు, ఊర్లు ఇచ్చిపెట్టారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి బిల్స్ రాక, ఇంట్రెస్ట్లు కట్టలేక, ముఖాలు చూపించలేక, కన్న బాధలు పడి ఊర్లో నిలిపెట్టిపోయి పట్టణంలో పోయి దాక్కునే పరిస్థితి తీసుకొచ్చినారు. 9 నెలలైనా సర్పంచ్లకు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఏ పార్టీకి సంబంధం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచ్లు వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఏదో అర్థం కాదా? భారీ వరదలతో రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చింది. సికింద్రాబాద్ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే 485 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరో 152 రైళ్లను దారి మళ్లించింది. భారీ వర్షాలతో పట్టాలపైకి నీళ్లు రావడంతో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నిత్యం నడిచే పలు రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది. ఆయా స్టేషన్లలో చిక్కుకుపోయిన సుమారు 4200 మంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాలలో గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 432 ట్రైన్స్ ఫుల్ క్యాన్సిలేషన్ అయ్యాయి. అలాగే 139 ట్రైన్స్ ని డైవర్ట్ చేశాం. ట్రాక్ దెబ్బతిన్నది వచ్చేసి కేసముద్రం మహబూబాద్ దగ్గర, అంటే కాజీపేట నుంచి విజయవాడకు వెళ్లే రూట్ లో. సో ఈ ట్రంక్ రూట్ లో దెబ్బతినడం వల్ల పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. రైళ్ల రాకపోకలు సాగట్లేదు ఈ రూట్ లో. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే ట్రైన్స్ కావచ్చు, అలాగే సికింద్రాబాద్ నుంచి చెన్నై వైపు, సికింద్రాబాద్ నుంచి వైజాగ్, అలాగే హౌరా వైపు వెళ్లే ట్రైన్స్ ముఖ్యమైన రూట్స్ ఇవి. వీటికి సంబంధించిన ట్రైన్స్ దాదాపు క్యాన్సిల్ అయిపోయాయి. పునరుద్ధరణ పనులు వచ్చేసి నిన్న సాయంత్రం నుంచి చురుకుగా సాగడం స్టార్ట్ అయింది. అలాగే రాత్రిపూట కూడా లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుని ఈ జేసీబీస్, క్రేన్స్ వాటన్నిటిని యూజ్ చేసి ఆ పనులు సాగుతూ ఉన్నాయి. అయితే మా అంచనా ప్రకారం రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే స్టేషన్ చేరుకోక ముందు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో రీఫండ్ అందించడం కూడా జరిగింది వాళ్ళ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఓ కేసుకు సంబంధించిన పోస్టుమార్టంపై బంధువులు చేసిన రాస్తారోకో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నాగర్ కర్నూలు జిల్లా బొల్లంపల్లికి చెందిన కొమ్ము అశోక్ రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్వెన్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో ఆదివారం రాత్రి మృతి చెందారు. హైదరాబాద్లోని అత్తగారి ఇంటి నుంచి భార్యను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, బావమర్దులు దాడి చేసి చంపారని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నివేదికను తారుమారు చేశారంటూ అశోక్ కుటుంబ సభ్యులు కల్వకుర్తిలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు విరమించాలని విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి రాస్తారోకో విరమింపజేశారు. ఆర్థిక ఇబ్బందులతో అన్నా చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియల్లో జరిగింది. గ్రామానికి చెందిన కిష్టయ్య, శ్యామల దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. గత సంవత్సరం శ్యామల అనారోగ్యంతో మృతి చెందింది. కిష్టయ్యకు కుటుంబ పోషణ భారం కావడంతో 2 కుమారులు కూలీ పనులు చేస్తూ అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో కుటుంబాలు నెలకొన్న ఆర్థికపరమైన ఇబ్బందులు కళ్యాణి చదువుకు అడ్డంకిగా మారాయి. దీంతో సోదరుడైన రాముతో కళ్యాణి ఆర్థికపరమైన కారణాలతో ఆదివారం వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. సాయంత్రం అయినప్పటికీ కళ్యాణి ఇంటికి తిరిగి రాకపోవడంతో తన వల్లనే చెల్లెలు కనపడకుండా పోయిందనే మనస్తాపంతో రాము పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు రామును హైదరాబాద్కు తరలించారు. పెద్ద చెరువులో కళ్యాణి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స పొందుతున్న రాము ఆసుపత్రిలో మృతి చెందాడు. అన్నా చెల్లెలి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీలిమ అక్రమదారులను వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి హైడ్రా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పరిధిలోని ఈ ఐలాపూర్ తండాకు చేరింది. ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఈ ఆక్రమణ తొలగించడానికి స్థానిక రెవెన్యూ అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని మొత్తంగా ఈ ఆక్రమణకు ఏదైతే గురై ఉన్న భూమిని మొత్తాన్ని కూడా చదును చేసి స్థానికులు అయితే మాత్రం ఈ భూమిని ఏదైతే ఉందో దానిని రాళ్లు పాతి సరిహద్దులుగా పెట్టుకున్నారు. అదేవిధంగా స్థానికంగా ఒక ఇల్లును కూడా నిర్మాణం చేపట్టారు. దాన్ని కూడా ఈ హైడ్రా అలాగే స్థానిక పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఇప్పుడు మొత్తంగా మనం చూసుకోవచ్చు. దాదాపు 100 నుంచి 200 మంది పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు అలాగే పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ఈ మొత్తం కూడా కూల్చివేతలను అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ స్థానిక నుండి తహసీల్దార్ ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు తీసుకున్నాం. మేడం, ఈ కూల్చివేతలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏంటి మీకు వచ్చిన సమాచారం ఏంటి? మాకు గత 1 వీక్ నుంచి ఇక్కడ అన్నోన్ పర్సన్స్, ఇది ప్రభుత్వ భూమి 119 సర్వే నెంబరు, ఇక్కడ 492 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అయితే అంతా కూడా విలేజ్ మొత్తం కూడా కోర్టు కేసులో ఉంది. ఇది కోర్టు విచారణ పరిధిలో ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ కొద్దిమంది 1 వీక్ నుంచి ఇక్కడ 10 నుంచి 20 ఎకరాల స్థలంలో ఇట్లా రాళ్ళు బాతి చేస్తున్నారని మాకు హైడ్రాకి కంప్లైంట్ చేశారు. హైడ్రా పోలీస్ సహాయంతో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవాళ పాతినటువంటి రాళ్ళు కానీ తర్వాత ఒక 2-3 గదులు వేశారు. ఆ కన్స్ట్రక్షన్స్ ఇవాళ డిమాలిషన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. కాకపోతే ఇవంతా విలేజ్ మొత్తం కూడా ఎవరికి దీని మీద పట్టదారు పాస్ పుస్తకాలు ఇష్యూ కాలేదు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నందువల్ల అక్కడ పెండింగ్లో ఉంది, కేసు పెండింగ్లో ఉంది. ఇక్కడ ఎవరైనా ప్రజలు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు నమ్మి ఎవరైనా ప్లాట్లు కొని మోసపోతే మళ్ళీ ఇబ్బంది ఉంటుందని మొత్తం తీసేసాము. మీకు ఈటీవీ ద్వారా కానీ ఇంకా అదర్ మీడియా ఛానల్ ద్వారా మేము చెప్పేది